గ్రామదేవతల ఆశీర్వాదాలతో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామదేవతలను వేడుకున్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరై మొక్కులు సమర్పించుకున్నారు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, దాని నుండి విముక్తి పొందాలని గ్రామ దేవతలను వేడుకున్నారు గడ్డం వంశీ. భూదేవి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ముగ్గురు దేవుళ్ళు ప్రార్థించుకొని ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈరోజు నాకు ఇక్కడ వచ్చి కోరుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఏదైతే ఒక అప్పుల రాష్ట్ర తెలంగాణ అయిందో దీని నుంచి విముక్తి పొందాలని చెప్పి ఈరోజు దేవుడికి నేను మీ అందరి సమీక్షంలో ప్రార్థన చేస్తున్నాను. మన ప్రజలందరినీ, కనగర్తి, పెద్దపల్లి, తెలంగాణ ప్రజలందరికీ అందరి మీద ఒక చల్లని చూపు ఉండాలి తల్లి. అందరూ బాగుండాలి, మన రాష్ట్రం అభివృద్ధి వైపు సాగాలని చెప్పి కోరుకుంటూ. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత బిరుదు రాజమల్లు జ్ఞాపకార్థం బిరుదు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ను వితరణగా అందించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సౌకర్యార్థం కొరకు 80 లీటర్ల వాటర్ ఫ్రిడ్జ్ను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్, ఫ్రూట్స్ అందజేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ను అందజేయడం, ఎండాకాలం సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు చల్లని నీరు అందించి వారి దాహార్తిని తీర్చడం సంతోషంగా ఉందన్నారు. బిరుదు రాజమల్లు తనయుడు బిరుదు కృష్ణ తన తండ్రి పెద్దపల్లి నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఎంతో కృషి చేశారని, తన తండ్రి అడుగుజాడల్లోనే కుటుంబ సభ్యులమంతా నడుస్తామని, తన తండ్రి ఆశయ సాధన కొరకు నిరంతరం పనిచేస్తామన్నారు బిరుదు కుటుంబ సభ్యులు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి పట్నాలు, బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బుధవారం రోజున సాయంత్రం మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా పెద్దమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం రోజున అమ్మవారి ఆలయంలో బైండ్ల పూజారులు పట్నం వేసి అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఆచార సాంప్రదాయం ప్రకారం మేకపిల్లను గావు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు పంబాల పూజారులు. అనంతరం మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మళ్లీ 5 సంవత్సరాల వరకు తమ కులస్తులను సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడాలని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరారు యువ న్యాయవాది శివకృష్ణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన యువ న్యాయవాది ఆవుల శివకృష్ణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శివకృష్ణకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు శివకృష్ణ. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు తహసీల్దార్ జాహిద్ పాషా. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సొసైటీ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా ప్రారంభించారు. ముందుగా కొనుగోలు కేంద్రానికి చేరుకున్న తహసీల్దార్కు సొసైటీ సీఈఓ కొల్లేటి శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు దళార్లను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. మన లక్ష్మీపూర్ రాయపేట గ్రామంలో మన ప్యాడీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకోటి ఐకేపీ సెంటర్ గంగారాంలో చేయడం జరిగింది. ఇంకోటి మన శ్రీరాంపూర్ మండలంలో ప్యాడీ సెంటర్ ఇక్కడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నేను రైతులకు తెలియజేయడం ఏంటంటే ఎలాంటి దళాలకు నమ్మకుండా డైరెక్ట్ ఈ ప్యాడీ సెంటర్ పెట్టిన చోట వచ్చి ఇక్కడనే మీరు వేసి వీళ్ళ దగ్గరనే కొనుగోలు చేసే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకారమనే ఇక్కడ అప్పగించాలని మీ రైతులకు కోరుతున్నాను. దయచేసి అక్కడ తాళ్ళు అవి ఏదైనా ఉంటే కూడా మీరు ఇంటికాడనే పట్టించుకొని వచ్చి ఇక్కడ పెట్టించి వీళ్ళ ద్వారానే మీరు మన ఉన్న ప్రభుత్వం ఏదైనా నిర్ణయించిన రేటు ఉన్నదో ఆ రేటు పొందాలని మీకు కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ తిరుపతి అధ్యక్షతన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లేశం గౌడ్ ఉపాధ్యాయులు అడిగిన సందేహాలకు వివరణ ఇచ్చారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పనులను పూర్తిగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు ఎలా చేయాలో వివరించారు. గ్రామ సంఘం అధ్యక్షురాలు వివో కమిటీ చైర్మన్గా ఉంటారని, పాఠశాల హెచ్ఎం కన్వీనర్గా ఉంటారని తెలిపారు. చైర్మన్, కన్వీనర్ కలిసి మిగతా కమిటీ సభ్యులను ఎన్నుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి తరగతిలోని విద్యార్థుల తల్లుల నుండి 3 మహిళా సభ్యులను ఎన్నుకోవాలని, ఖచ్చితంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుండి ఉండాలని మరియు 3లో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ నుండి ఎన్నుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఫామ్ చేయాలి, ఇమ్మీడియట్లీ అకౌంట్ను ఓపెన్ చేయాలి. ఆ కమిటీ రిజల్యూషన్ తోటి 4 రకాల కాంపోనెంట్స్ పనులను అంటే వర్క్స్ని మనం టేకప్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిజల్యూషన్ తోటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ రిజల్యూషన్ తోటి దానికి సంబంధిత ఏఈ గారు ఎంబీ రికార్డ్ చేస్తారు. తర్వాత కన్వీనరు హెడ్ మాస్టర్ ఉంటారు, వివో గారు ప్రెసిడెంట్గా ఉంటారు. అక్కడ 50% కోరం తోటి ఆ పనులను టేకప్ చేసి రిజల్యూషన్ నోట్బుక్లో కనుక అంటించినట్లయితే 25,000 వరకు ఈ మహిళ ఏమంటాం మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వరకు 25,000 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. 1,00,000 వరకు ఎంపీడీఓ గారి అనుమతితో టేకప్ చేయొచ్చు. 1,00,000 దాటినట్లయితే డిఓ గారు, కలెక్టర్ గారు అనుమతితో ఆ పనులను టేకప్ చేయవచ్చు అండి. ప్రథమ ప్రాధాన్యత గర్ల్స్ టాయిలెట్స్, 2 బాయ్స్ టాయిలెట్స్, ఇంకో డ్రింకింగ్ వాటర్, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎలక్ట్రిఫికేషన్, మైనర్ రిపేర్స్. సో ఈ పనులను టేకప్ చేస్తుంది ఈ కమిటీ నిరంతరము.
కాబట్టి ఈ ఇంతవరకు ఎంఓఎంబి వర్క్స్ ఎంతవరకు అయితే ఫినిష్ అయినాయో అంతవరకు ఆ ఎంబీ రికార్డ్ అయితే క్లోజ్ అవుతుంది. మిగిలిన వర్క్స్ అని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి అప్పగించడం జరుగుతుందండి.